హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి కాపీరైట్స్ వర్తిస్తాయండి. పర్మిషన్ లేకుండా ఈ స్టోరీని వేరే ఏ ఛానల్లోనైనా అప్లోడ్ చేసినట్లయితే కంప్లీట్గా ఛానల్ని బ్లాక్ చేయించడం జరుగుతుంది. దయచేసి అలాంటి పనులు చేయొద్దండి. ఎవరైనా మన స్టోరీని ఇంకే ఛానల్లో అయినా విన్నట్లయితే దయచేసి నాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి. నేను రైటర్కి మెసేజ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం 58వ భాగం. అర్జున్ బాబు, ఎలా ఉన్నావు? బాగున్నాను చిక్కమ్మ, నువ్వెలా ఉన్నావు? నిన్న ఒంట్లో బాలేదు, అందుకే రాలే. ఇదిగో ఇప్పుడే వచ్చినా. నీకు పచ్చిపాలంటే ఇష్టం కదా బాబు, తాగు అంటూ చెంబు ముందు పెట్టగానే వాటిపైపే చూస్తూ, వద్దు చుక్కమ్మ, నేను ఈ అలవాట్లన్నీ మానేశాను అంటూనే దాన్ని పక్కకు జరిపేశాడు. అప్పుడే లోపల నుండి బయటకు వస్తున్న అమృత ఈ మాటలు వింటుంది. అది కాదు బాబు, నీకు చాలా ఇష్టం కదా, కొన్ని ఇష్టాలు ఎప్పుడు ఒకేలా ఉండవు అని చెప్పి వెళ్ళిపోతుంటే, అల్లుడు అల్లుడు అంటూ ఎదురొచ్చాడు రాజారావు. ఏంటి మావయ్య? ఇదిగో ఇది తీసుకో అంటూ ఒక బ్యాగ్ ఇచ్చాడు. ఏంటిది మావయ్య? తీసి చూడల్లుడు. జిప్ ఓపెన్ చేసి చూడగానే కట్టలు కట్టలుగా డబ్బు కనిపించింది. ఏంటి మావయ్య ఇది? డబ్బల్లుడు విసుగ్గా. అది సరే, ఎందుకంటావేంటి? అదేదో కంపెనీ పెట్టడానికి కావాలన్నావు కదా, నా ఆస్తంతా తాకట్టు పెట్టి తీసుకొచ్చాను అంటుంటే అప్పుడే పొలానికి వెళ్ళడానికి బయటకు వచ్చాడు రఘురామయ్య. కోపంగా బ్యాగ్ చేతుల్లో పెట్టి, వెళ్ళి ఇచ్చేసి నీ పొలాన్ని విడిపించుకో. అదేంటల్లుడు, నీకు కావాలన్నావు కదా? నేను కావాలంది మా నాన్నని, నిన్ను కాదు. ఆయన ఇవ్వనన్నాడు కదా, అందుకే పిల్లనిచ్చే మామగా నేనే ఇస్తున్నా. చూడు మావయ్య, మా నాన్న దగ్గర గొడవపడైనా తీసుకుంటాను, కానీ ఇలా ఒకరి దగ్గర తీసుకొని చేస్తే వ్యాపారం నాకు అక్కర్లేదు. ఆ డబ్బు కోసం నా తిప్పలేవో నేను పడతాను. అంతేనంటావా? అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్నే చూస్తూ బయటికెళ్లేవాడు కాస్త లోపలికెళ్ళాడు రఘురామయ్య. ప్రవీణ్కి కాపడాన్ని పెడుతూ, ఇంతలా ఎలా కింద పడ్డావురా, ఒళ్ళంతా దెబ్బలే అంటుంది భాగ్యం. నాకెందుకో వీడు కింద పడ్డట్టు అనిపించట్లేదే, కావాలని ఎవడో కింద పడేసినట్టు అనిపిస్తుంది అన్నాడు చలపతి. వేడివేడి కాపడానికి మండుతుంటే, అబ్బా నాన్న, నిజం చెప్తే నమ్మవేంటి? అయినా నన్ను కొట్టే మగాడెవడూ లేడు, నేనే కింద పడ్డా. సరే భాగ్యం, ఆ మందులిచ్చి 2 సార్లు కాపడం పెట్టు. సరేనండి అంటుండగానే ఇంతలో చలపతి అంటూ వచ్చాడు రఘురామయ్య. ఎవరు? రఘు, నువ్వా? ఎప్పుడూ లేనిది నువ్వు నా ఇంటికి రావడమేంటి? రఘురాం చూపు ఎదురుగా ఉన్న పెద్ద ఆయన ఫోటో మీద పడింది. పాత జ్ఞాపకాలు మనసుని తొలిచేస్తుంటే కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర అలుముకుంది. ఏంటి రఘు మాట్లాడవు? నీతో పని పడింది చలపతి, ముందిలా కూర్చో అని. నాతో నీకు పనా? ఏంటది? ఇవి నా పొలం కాగితాలు, తాకట్టు పెట్టుకుని డబ్బు కావాలి. డబ్బుదేముంది, ఎంత కావాలో? కొంచెం పెద్ద మొత్తమే కావాలి. నా కొడుకు ఏదో వ్యాపారం పెట్టాలంటున్నాడు. నీ పొలానికి అంత డబ్బంటే ఎలాగోలా ఇవ్వు చలపతి, కావాలంటే నా ఇల్లు కూడా తాకట్టు పెడతాను. ఇప్పుడు వీడికి డబ్బులిచ్చి 6 నెలల కల్లా ఇవ్వాలని కండిషన్ పెడితే, అంత తక్కువ టైంలో అంత డబ్బు తీసుకురాలేడు కాబట్టి వీడి పొలం ఇల్లు రెండూ నా సొంతమైతాయి. అసలే వీడి పొలం అన్నిటికీ మధ్యలో ఉంది అని ఆలోచిస్తున్నాడు చలపతి. ఏమంటావు చలపతి? డబ్బిస్తాను రఘు, కాకపోతే నాకు ఒక 6 నెలల్లో రావాలి, లేదంటే నాకు వేరే అవసరం ఉంది, అలా అయితే ఇవ్వగలను. మరి 6 నెలలునా? అవును, అవసరం నీది, ఆలోచించుకో మరి. ఇక ఎక్కడా డబ్బు దొరకదని అర్థమై, సరే అలానే కానివ్వు. ఉండు, ఇప్పుడే పత్రాలు పట్టుకొస్తానంటూ వెళ్ళాడు చలపతి. తన బ్యాగ్లో ఏవో డాక్యుమెంట్స్ చూసుకుంటుంటే, మనవడా ఏం చేస్తున్నావురా అంటూ కర్ర పట్టుకుని వచ్చింది యశోదమ్మ. బ్యాంకు లోన్ అప్లై చేయడానికి సర్టిఫికేట్ చూస్తున్నాను నానమ్మా. అలాగా, నీతో కొంచెం మాట్లాడాలిరా. తల తిప్పకుండానే, ఏంటో చెప్పు. ఏం లేదురా, నీ పెళ్లి గురించే. స్వర్ణకి నీకు పెళ్లి చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. మీ నాన్న మాత్రం ఒప్పుకోవట్లేదు. ఆ అమృతతో చేయాలనుకుంటున్నాడు. నువ్వొక మాట వాడికి స్వర్ణని పెళ్లి చేసుకుంటానని చెప్పావంటే ముందు తాంబూలాలు మార్చుకుందాం, తర్వాత పెళ్లి నీకు నచ్చినప్పుడే చేసుకో. విసురుగా ఫైల్ క్లోజ్ చేసి, చూడు నానమ్మా, నాకిప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఇలాంటి తతంగాలేమీ పెట్టుకోకు. అలానే నా మీద అనవసరంగా స్వర్ణకి లేనిపోని ఆశలు కూడా పెట్టకు. ప్రస్తుతానికి నా గోల్ అంతా నేను పెట్టబోయే కంపెనీ గురించే అని చెప్పి వెళ్ళిపోయాడు. జానకి అంటూ వచ్చాడు రఘురామయ్య. ఏంటండి? ఇదిగో ఈ డబ్బు వాడికిచ్చేయి. డబ్బు దొరికిందా? తీసుకెళ్ళు. అర్జున్, ఇదిగో తీసుకోరా. రఘురామయ్యని చూస్తూ, థ్యాంక్స్ అని, వీలైనంత తొందరలో ఇచ్చేస్తానని చెప్పమ్మా అని తన రూంలోకి వెళ్ళిపోయాడు.
డబ్బు చేతిలో ఉండడంతో నెల రోజుల్లో బ్యాంకు పనులన్నీ కంప్లీట్ చేసి నేహాని ఆనంద్ని పార్ట్నర్స్గా తీసుకుని ఫ్రెండ్స్ సొల్యూషన్స్ పేరుతో కంపెనీ స్టార్ట్ చేశాడు అర్జున్. ఆ రోజే కంపెనీ ఇనాగరేషన్ అవ్వడంతో అర్జున్ ఫ్యామిలీ మొత్తం అందరూ బెంగళూరుకి వచ్చారు. మావయ్య, మీరు వెళ్తూ ఉండండి, నేను అంజు లగేజ్ తీసుకొస్తామనడంతో అందరూ వెళ్ళిపోయారు. నేహ ఆనంద్ ఇద్దరినీ పిలిచి, అమ్మా తను నేహ, వీడు ఆనంద్. ఇక్కడికి వచ్చినప్పటి నుండి నా ఫ్రెండ్స్. మా మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండవు. అందుకే మేము ముగ్గురం కలిసి కంపెనీ స్టార్ట్ చేశామంటూ అందరినీ పేరు పేరున పరిచయం చేశాడు అర్జున్. రెడ్ కలర్ సింపుల్ శారీలో స్లీవ్లెస్ బ్లౌజ్లో హీరోయిన్లా మెరుస్తున్న నేహాని అందరూ వింతగా చూస్తున్నారు. అమ్మా, ఈ పిల్ల చీరేంటి ఇలా కట్టుకుంది? కట్టుకోవడం రాదా? రాక కాదే, సిటీల్లో అందరూ ఇలానే కట్టుకుంటారంట. అయితే రేపటి నుండి నేను కూడా ఇలానే కట్టుకుంటా. బావకి బాగా నచ్చుతుంది. నీకెలా నచ్చితే అలా కట్టుకోవే అంది జయ. అంజు, నువ్వు ఇవి తీసుకెళ్ళు, నేను మిగతావి తీసుకొస్తాను. సరేనని అంజలి 2 బ్యాగులు తీసుకెళ్తూ ఎదురుగా వచ్చిన గ్లాస్ డోర్ ఓపెన్ చేస్తుంటే అప్పుడే ఎటో చూస్తూ ఫోన్ మాట్లాడుతూ వచ్చిన ఆనంద్ కూడా చూసుకోకుండా డోర్ ఓపెన్ చేయడంతో ఎదురుగా ఉన్న అంజలికి డాష్ ఇచ్చేశాడు. చేతిలో ఉన్న బ్యాగ్స్ వదిలేసి అంజలి కింద పడిపోతుంటే ఏ జాగ్రత్త అంటూ తన నడుం చుట్టూ చెయ్యేసి పడకుండా పట్టుకున్నాడు ఆనంద్. ఎక్కడ పడిపోతానోనని గట్టిగా కళ్ళు మూసుకున్న అంజలికి ఎదురుగా ఆనంద్ తనని పట్టుకునేసరికి అమ్మయ్యా అనుకుంటూ నెమ్మదిగా ఆనంద్ చేయి పట్టుకుని పైకి లేచి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆనంద్ మనసు అంజలితో చిక్కుపడిపోయి తననే రెప్పవాల్చగా చూస్తున్నాడు. ఇదంతా దూరం నుండి చూస్తున్న అర్జున్ ఆనంద్ భుజం మీద చెయ్యేసి, రేయ్ ఏం చేస్తున్నావురా? అమ్మాయిరా. అమ్మాయా? ఏ అమ్మాయి? తెలీదురా, కానీ కుందన బొమ్మలా ఉంది తెలుసా? ఐబ్రో వింగ్ చేస్తూ, ఓ అవునా, అంత బాగుందా? అవునరా, ఇంతకీ ఎవరు తను? తెలీదు, ఐ థింక్ నేహా తరపున అనుకుంటా. ఫంక్షన్ అయిపోయినాక కనుక్కుంటాను. ఓ, అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైటా? లాస్ట్ సైట్ కూడా. ఇదే, నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది. నా కోసమే పుట్టినట్టుగా అనిపిస్తుంది. ఐ లవ్ హర్. లవ్ ఒక్కటేనా, మ్యారేజ్ కూడానా? అందుకేరా, ఎప్పుడూ పుస్తకాలే కాదు, అప్పుడప్పుడు అమ్మాయిల్ని కూడా చూస్తుండాలి. లవ్ చేశాక పెళ్లి చేసుకోకుండా ఉంటారా ఎవరైనా? అంటే కొంతమంది టైంపాస్ లవర్స్ ఉంటారుగా, నువ్వు కూడా ఆ టైపేమోనని అడుగుతున్నా. చిచి, నేను నా లైఫ్లో ఒక్క అమ్మాయినే ప్రేమిస్తాను. తననే పెళ్లి కూడా చేసుకుంటాను. ఆ అమ్మాయి ఈ అమ్మాయినని నేను ఫిక్స్ అయిపోయా. ఓ వెరీ గుడ్, క్యారీ ఆన్. థ్యాంక్ యూరా అని చెప్పి కింద పడ్డ ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆనంద్ని చూసి నవ్వుకొని వెళ్ళిపోతుంటే వెనకే చేతిలో ఏదో బ్యాగ్ పట్టుకుని వస్తున్న అమృత కనిపించింది. అప్పటి వరకు ప్రసన్నంగా ఉన్న ఫేస్ కాస్త సీరియస్గా మారిపోయింది. ఇది కూడా వచ్చిందా? రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదంటే ఇదేనేమో. ఇక నా కంపెనీ మూతపడినట్టే అనుకుని వెళ్ళిపోయాడు. లోపలికొచ్చిన అమృతకి అక్కడి వాతావరణం అంతా కొత్తగా అనిపిస్తుంటే వింతగా చూస్తూ ఎదురుగా అర్జున్ కనిపించడంతో తన దగ్గరికి వెళ్ళబోయింది. కానీ అక్కడే ఉన్న నేహ అర్జున్తో క్లోజ్గా మూవ్ అవుతుంటే ఎవరి అమ్మాయి వీడితో ఇంత క్లోజ్గా ఉంది అనుకుంటూ అక్కడే ఆగిపోయింది. ఇంతలో నేహ ఫాదర్ నరేంద్రని చీఫ్ గెస్ట్గా పిలవడంతో ఆయన రాగానే రిసీవ్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పరిచయం చేసి ఆయనతోనే ఓపెనింగ్ చేయించాడు. రఘురామయ్య జానకి, మన అమ్ములతో జ్యోతి వెలిగించమని చెప్పు, తన చేత్తో మొదలు పెడితే చాలా బాగా జరుగుతుంది అన్నాడు. జానకి అర్జున్కి చెప్పబోయేంతలో అర్జున్ని కల్పించుకొని, అమ్మా ముందు నువ్వు వెలిగించు. నేనెందుకు లేరా? అదేంటమ్మా అలా అంటావు? నాకు నీ తర్వాతే ఎవరైనా రా అనడంతో నవ్వుతూ వెళ్ళి వెలిగించింది. అర్జున్, ఇంకొకటి అమ్ములతో వెలిగించరా? ఆ అని అమృత వైపు చూశాడు. నవ్వుతూ తన వైపే చూస్తూ సిగ్గుపడుతూ తలంచుకుంది. అమలు, వెళ్ళి వెలిగించమ్మా. సరే మావయ్య అని వెళ్ళబోతుంటే నేహా నువ్వు వెలిగించు అనడంతో ఉన్న చోటే ఆగిపోయింది అమృత. అర్జున్, మన అమ్ముతో కూడా ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి నాతో పాటు నేహ కూడా చాలా కష్టపడిందమ్మా. తనెప్పుడు నా మంచే కోరుకుంటుంది అనడంతో ఇంకేం మాట్లాడలేకపోయింది జానకి. నేహ వెలిగించి అర్జున్ని హక్ చేసుకుని చీక్ కిస్ ఇచ్చి, విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్. ఇక నేను పార్ట్నర్ని అయినా కష్టపడేది నువ్వే. నీ కష్టం వృధాగా పోకూడదు అంటుంటే థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ హక్ చేసుకుని వదిలాడు. వాళ్ళని చూస్తుంటే అమృతలో అసహనం. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం మళ్ళీ ఇంతలా ఉంటారా అనుకుంది. వెల్ డన్ అర్జున్, మీ ముగ్గురు కలిసి స్టార్ట్ చేసిన ఈ కంపెనీ తొందరలోనే టాప్ ప్లేస్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి మీటింగ్ ఉండడంతో త్వరగా వెళ్ళిపోయాడు నేహా ఫాదర్ నరేంద్ర. అర్జున్ కాలేజ్ ఫ్రెండ్స్ అంతా రావడంతో అందరూ ఒకచోట చేరి మాటల్లో పడ్డారు. రఘురామయ్యకి భోజనం తీసుకురావడానికి వెళ్తున్న అమృతకి వీళ్ళు వెలిగించిన జ్యోతులు ఆరిపోయి కనిపిస్తుంటే అక్కడికెళ్ళి పక్కనే పెట్టిన మ్యాచ్ బాక్స్తో అన్ని వైపులా వెలిగించి పక్కకొస్తుంటే, రే అర్జున్,
అందరినీ పరిచయం చేశావు. ఆ అమ్మాయి ఎవరు? అవునరా, తనెవరో చెప్పనే లేదు అంది నేహ కూడా. అమృతకి ఈ మాటలు వినిపించి ఏం చెప్తాడు? మరదలనా లేక కాబోయే భార్యనా అనుకుంటూ చూస్తుంటే మరో అమ్మాయి, ఏంటి నేహ అలా అడుగుతావు? తనని చూస్తే తెలియట్లేదా? అచ్చమైన పల్లెటూరి మొద్దులా ఉంది. ఇంకా ఎవరని అడుగుతావేంటి? పైగా చూడు, అందరికీ ఫుడ్ ఎలా సర్వ్ చేస్తుందో. అర్జున్ వాళ్ళ ఇంట్లో పని మనిషి అనుకుంటా. అవునా, బట్ తనని చూస్తే అలా అనిపించట్లేదే అన్నాడు ఆనంద్. ఈ మధ్యకాలంలో పనివాళ్ళెవ్వరూ పనివాళ్ళలా లేరులే, చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఏ అర్జున్, నేను చెప్పింది నిజమేనా అంది ఆ అమ్మాయి. నేను పని మనిషినా అనుకోగానే కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి అమృతకి. తనా పని మనిషా? ఏమో, అవునో కాదో మీరే డిసైడ్ చేయండి అని వాళ్లతో మెల్లిగా అని, అమృత ఇలారా అని పిలిచాడు అర్జున్. కళ్ళు తుడుచుకుని నవ్వుతూ తన దగ్గరికెళ్ళింది. ఫ్రెండ్స్, తన పేరు అమృత. నవ్వుతూ నమస్తే చేస్తే వీళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఓ అవునా? హా, అప్పటి నుండి మా ఇంట్లోనే ఉంటుంది. అదేంటి, తనకి చుట్టాలెవరూ లేరా? వీళ్ళ డాడీ మా అమ్మకు అన్నయ్య అవుతాడు. దాంతో అప్పటి నుండి ఇప్పటిదాకా మా ఇంట్లోనే ఉండిపోయింది. సో సాడ్. అవును, వాళ్ళకి ఆస్తులేమీ లేవా? లేమీ లేవు. అవ్వుంటే మా ఇంట్లో ఎందుకుంటుంది అంటుంటే బాధగా అర్జున్ వైపు చూస్తుంది అమృత. ఇంతకీ తనేం చదువుకుంది? చదువా? 10th ఒక 2 times అటెంప్ట్ చేస్తుంటుంది. అంతేనా అమృత అనగానే అందరూ పక్కుమని నవ్వేశారు. దాంతో అమృతకి కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. అంటే తను ఇంకేం చదువుకోలేదా? ఏమీ చదవలేదు. మరేం చేస్తుంటుంది? ఏం చేస్తుంది? మా ఇంట్లో ఆ పని ఈ పని చేస్తుంటుంది. తనకి టైంపాస్ అవ్వాలి కదా. నేను చెప్పానా, ఇంట్లో పనులు చేస్తుంటే పని మనిషే కదా అంటారు. అర్జున్ సైలెంట్గా ఉన్నాడు తప్ప ఇంకేమీ మాట్లాడలేదు. ఇక అక్కడ ఉండలేక పక్కకెళ్ళిపోయింది. వాళ్ళు పని మనిషి అన్నదానికంటే అర్జున్ సైలెంట్గా ఉండడమే ఎక్కువ బాధగా అనిపించింది అమృతకు. ఏంటమృత, ఏడుస్తున్నావా అన్న అర్జున్ గొంతుకు కళ్ళు తుడుచుకొని ఇటువైపు తిరిగింది. ఎర్రగా ఉన్న తన కళ్ళను చూస్తుంటే బాగా ఏడ్చిందని అర్థమవుతుంది. అర్జున్ కళ్ళల్లో 100 వాట్ల బల్బులు వెలుగుతున్న ఆనందం కనిపిస్తుంటే, చెప్పమృత, వాళ్ళ మాటలకి బాధపడుతున్నావా? నేను పని మనిషినా అర్జున్? జనరల్గా దిక్కు ముక్కు లేని వాళ్ళు ఇంట్లో ఉండి ఆ పని ఈ పని చేస్తుంటే వాళ్ళని పని వాళ్ళనే అంటారు. అందుకే వాళ్ళలా అనుకున్నారు. నువ్వేం బాధపడకు. వాళ్ళకి నేను చెప్పానులే, మా నాన్నకి నువ్వంటే ప్రాణమని, నిన్ను మా ఇంట్లో ఎవ్వరూ అలా చూడరని నేను చెప్పాను. అంటే నేను మీ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి పని మనిషి అంటావా? చచా, ఆ మాట నేనెందుకంటాను చెప్పు. అంటే మీ మావయ్య నా పీక పట్టుకోడా? అయినా వాళ్ళేదో అంటే నువ్వు బాధపడ్డం ఏంటమృత? వాళ్ళన్నందుకు నాకే బాధ లేదు అర్జున్. కానీ నువ్వు సైలెంట్గా ఉన్నావు చూడు, అందుకే బాధేసింది. ఓ అదా, వాళ్ళంతా నా బెస్ట్ ఫ్రెండ్స్. ఈవెన్ ఈ కంపెనీ పెట్టడానికి లీగల్గా చాలా హెల్ప్ చేశారు. అలాంటి వాళ్ళతో నిన్నేదో అన్నారని నేనెలా గొడవ పడగలను చెప్పు. అయినా వాళ్ళకి నేను చెప్పానంటున్నాను కదా అంటూ దగ్గరికొచ్చి కళ్ళు తుడిచి, ఏది నవ్వు, నవ్వాలి అంటంటే బలవంతంగా నవ్వింది. నువ్విలా ఏడుస్తుంటే ఎంత బాగుందే అనుకుని, నువ్వెప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి అని మాత్రం అన్నాడు పైకి. అయినా వాళ్ళు అన్నంత మాత్రాన నువ్వు పని మనిషివైపోతావా? నీ అంతకు నువ్వు అనుకోవాలి కానీ అని వెటకారంగా అంటుంటే అర్జున్ ఏ అర్థంతో అంటున్నాడో కానీ తనకు మాత్రం ఆ మాటలు మరోలా అనిపిస్తున్నాయి. ఏంటమ్మో ఆలోచిస్తున్నావు? ఏం లేదు. భోంచేసావా? ఇంకా లేదు. లేదంటే ఎలా? మీ మామయ్య ఊరుకోడుగా, వెళ్ళి భోంచేయి అనడంతో తన మాటల్లో అర్థాన్ని వెతుకుతూ నడుస్తున్న అమృత కావాలనే అర్జున్ కాళ్ళు అడ్డం పెట్టడంతో అమ్మా అని అరుస్తూ ఫోర్సుగా ముందుకు పడిపోయింది.